కీర్తనలు 92:13 యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు. ఎవరు వర్ధిల్లుతారు? ఆయన యందు తప్పు ఒప్పుకొని మన అతిక్రమములు విడిచిపెట్టినటువంటి వాళ్ళు ఎలా ఉంటారంట? దేవుని మందిరములో వర్ధిల్లుతారంట. అతిక్రమాల్ని విడిచిపెట్టి నీ పాపాన్ని రక్తంతో కడగబడినప్పుడు ఎలా వర్ధిల్లుతారంట? దేవుని మందిరములో నాటబడిన వారై ఆయన మన ఎలా ఎప్పుడు వర్ధిల్లుతాము? నువ్వు దేవుని మందిరానికి నువ్వు రెగ్యులర్గా వచ్చినప్పుడు, దేవుని మందిరంలో నువ్వు స్థిరపరచబడినప్పుడు, దేవుని సన్నిధిలో నువ్వు గడిపినప్పుడు, దేవునితో అన్యోన్యమైన సహవాసం నువ్వు కలిగి ఉన్నప్పుడు మాత్రమే నువ్వు ఎలా ఉంటావంట? వర్ధిల్లగలుగుతావు. అభివృద్ధి నుంచి అధిక అభివృద్ధిలోనికి, సమృద్ధి నుంచి అధిక సమృద్ధిలోనికి మనల్ని భూ సంబంధమైన పర సంబంధమైన ఆశీర్వాదాలతో దేవుడు వర్ధిల్లింపచేసే దేవుడు. మనం ఆత్మలో వర్ధిల్లామనుకోండి, అన్ని విషయాల్లో వర్ధిల్లుతాం. నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లు కూడా ఉపయోగం లేదు. నువ్వు ఆత్మలో వర్ధిల్లలేవు. అన్నిటిలో నీకు అన్నీ ఉన్నా కూడా ఆత్మలో వర్ధిల్లటం అనేది నీకు లేకపోతే ఏ అన్నీ ఉండి కూడా చెట్టుకి పూలు పోస్తాయా? కాయలు కాస్తాయా? ఆకులు బాగా విస్తారంగా వస్తాయా? రానే రావు. ఎందుకని? అది దేవుని మందిరంలో నాటపడలేదు. దేవుని మందిరం అంటే నీటి ఒడ్డున నాటపడలేదు గనక, దేవుని వాక్యంతో నాటపడలేదు గనక, దేవునితో సహవాసం లేదు గనక. అవును కదా? కాబట్టి మందిరానికి ఏం చేయాలి? మనము రెగ్యులర్గా రావాలి.